सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मयेधि वेदस्य महानीस्तः श्रुतं मे मा प्रहासीत् अनेनाधीतेन होरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ఓం శాంతి శాంతి శాంతిః. అంత ముందు క్లాస్లో 3వ ఖండంలో 3వ మంత్రం చూస్తున్నాము. 3వ మంత్రం చాలా చాలా ముఖ్యమైన మంత్రం. ఎందువలనంటే చాలా పేరు పొందిన 4 మహావాక్యాల్లో ఒక మహావాక్యం ఈ ఉపనిషత్తులో 3వ మంత్రంలో వస్తుంది. అది ప్రజ్ఞానం బ్రహ్మ. ఐతరేయ ఉపనిషత్తు ముందు నుంచి భిన్నంగా ఉంది అని చూస్తూ వస్తున్నాం. ఒక క్రమ పద్ధతిలో ఒక థాట్లో వస్తున్నది. ముందు సృష్టికర్త సంకల్పించి సృష్టి చేశాడు అని వచ్చాక సృష్టి ఎలా చేశాడో దాని గురించి చాలా వివరంగా వస్తుంది. కానీ ఆ సృష్టి అంతా నిజంగా జరగలేదు, అది మాయ అని దాన్ని కొట్టివేస్తుంది ఉపనిషత్తు. అది ఒక్క మంత్రంలోనే అయిపోతుంది. జ్ఞానం పొందిన జ్ఞాని బ్రహ్మకు భిన్నంగా ఇంకేముంది అని ఆలోచించినట్టుగా వస్తుంది. అంటే అధ్యారోప అపవాద పద్ధతి అంటారు దాన్ని. ఆ పద్ధతి ద్వారా బ్రహ్మ సత్యం జగన్మిథ్య వేదాంత సారం వచ్చేసింది. జీవో బ్రహ్మైవ నాపరా చూడాలి. జీవుడు బ్రహ్మ తప్ప వేరే ఏమీ కాదు. దానికి అనుప్రవేశం ఉపయోగపడుతుంది. బ్రహ్మ జీవిలోకి అనుప్రవేశం చేశాడని చేసే ముందు నేనెవరు అని జీవుడు ఆలోచించకపోతాడా అని ఆశపడి అనుప్రవేశం చేశాడు. ఆ సందేహం వచ్చినప్పుడు జీవునికి జవాబు దొరకటం కోసం శాస్త్రాన్ని గురువుని ఏర్పాటు చేసి మరీ వచ్చాడు. బ్రహ్మ ఆశ వృధా కాలేదు. జ్ఞానం పొందిన వ్యక్తి బ్రహ్మ తప్ప వేరే ఏది భిన్నంగా లేదు అని జ్ఞాన ఫలాన్ని అనుభవించాడని కూడా చూసాం. మొదటి 2 అధ్యాయాల్లో బ్రహ్మజ్ఞానం పొందితే కలిగే జ్ఞాన ఫలము వచ్చింది. పొందకపోతే సంసారంలో పడి 3 ఆవసధల్లో పడి ఎలా తిరుగుతాడోనూ వచ్చింది. కానీ బ్రహ్మజ్ఞానం ఎలా పొందాలో వాటిల్లో రాలేదు. బ్రహ్మజ్ఞానం ఎలా పొందాలో 3వ అధ్యాయంలోనే చూస్తాము. 3వ అధ్యాయంలో గురు శిష్యుల సంవాద రూపంలో బ్రహ్మజ్ఞానం వస్తుంది. అంత ప్రత్యక్షంగా మనకి గురు శిష్యులని పరిచయం చేయదు. అంత ప్రత్యక్షంగానూ బోధ ఉండదు. మనం కొంత తక్కిన ఉపనిషత్తుల్లోంచి తెచ్చుకోవాలి, కొంత మన ఊహాగానం జోడించి ఇది గురు శిష్యుల మధ్య అవుతున్నది అని అనుకోవాలి. ఎందువలనంటే కొందరు జిజ్ఞాసులు చేరి ఈ విధంగా భావిస్తారట. ఏమిటది? ఏనవా పశ్యతి ఏనవా శృణోతి ఏనవా గంధాంజిఘ్రతి ఏనవా వాచం వ్యాకరోతి ఏనవా స్వాదుచ విజానాతి. అంటే రూపాలను చూసే కన్ను ఆత్మ, శబ్దాన్ని వినే చెవి ఆత్మ, వాసన చూసే ముక్కు ఆత్మ, మాట్లాడే వాక్కు ఆత్మ, రుచులను తెలుసుకునే నోరు ఆత్మ అని 2వ మంత్రంలో కూడా 2 పదాలు వస్తాయి. అవి కూడా ఇక్కడ కలుపుకున్నాం. యదేతద్ హృదయం మనశ్చైతత్ అంటే
మనసు ఆత్మ, బుద్ధి ఆత్మ. అంటే ఇవేవి కావు అని వాళ్ళే గ్రహించుకున్నట్టు అర్థం. అలాంటప్పుడు కతరహ సహ ఆత్మ. ఇవేవి కాకపోతే మరి వీటిలో ఏది ఆత్మ? కతరస ఆత్మ. అయితే మరి ఏమిటి ఆత్మ అన్నప్పుడు ఇక్కడ ప్రశ్న స్పష్టంగా లేదని మనం కలుపుకున్నాం. ఏమిటది? అనుప్రవేశ శృతి ద్వారా బ్రహ్మరంధ్రం చీల్చుకుని ప్రవేశం చేశాడు అని చూసాం. వేరే ఉపనిషత్తులోంచి మనం తెచ్చుకున్న అదనపు సమాచారం హిరణ్యగర్భ అరికాలి నుంచి లోపలికి ప్రవేశించాడు అని. ప్రాణశక్తిగా హిరణ్యగర్భను కొలుస్తాం. కాబట్టి కతరస ఆత్మ అంటే ఈ రెండు జీవాత్మల్లో ఏది ఆత్మ? చిద్రూప ఆత్మగా పరమాత్మ ఉన్నాడు, చిదాభాస రూప ఆత్మగా హిరణ్యగర్భ ఉన్నాడు. ఇంకో విధంగా చెప్పాలంటే బింబ చైతన్య రూప ఆత్మ, ప్రతిబింబ చైతన్య రూప ఆత్మ రెండు ఉన్నాయి. వీటిలో ఏది ఆత్మ అంటే ఇక్కడ మనకి ఈ విచారణలో తెలిసేది చైతన్యమే ఆత్మ. ఇక్కడ చైతన్యం ద్వారా చూస్తాం మనం. ప్రజ్ఞానం బ్రహ్మ అనే పదం వస్తుంది. చైతన్యాన్ని తెలుసుకోవటం ఎలా? దీన్ని మనం ముందు క్లాస్లో తైత్తరేయోపనిషత్తు నుంచి కేనోపనిషత్తు నుంచి కూడా చూసాం. ఇప్పుడు అవి మళ్ళీ చూడబోవడం లేదు. ఇక్కడ ఎలా చెప్పబడిందో దాని ప్రకారం చూద్దాం. ఈ సాక్షి చైతన్యం లేదా ప్రజ్ఞానాన్ని తెలుసుకోవడం ఎలా అంటే ప్రతి అనుభవంలోనూ ఇది తెలుస్తుంది. చైతన్యం ఒకటే, వృత్తులు అనేకం. మనకి ఒక అనుభవం జరుగుతోంది అంటే అది మనసులో కలిగే వృత్తి వల్ల జరుగుతుంది. ఒక వృత్తితో కలిస్తే చైతన్యం అనుభవం అవుతుంది. చైతన్యం ఒకటే, వృత్తులు అనేకం. అందువల్ల అనుభవాలు కూడా అనేకం. దుఃఖవృత్తి ఉంటే దుఃఖాన్ని అనుభవిస్తాం, సుఖవృత్తి ఉంటే సుఖాన్ని అనుభవిస్తాం. అందువల్ల అనుభవాల వెనక, మారుతున్న ఆలోచనల వెనక ఉండి ఎప్పుడూ అందుబాటులో ఉండి ఎన్నడూ మారని రాకపోకలు లేని చైతన్యమే ప్రజ్ఞానం. ఇది నా అసలు స్వరూపం. అంటే ప్రతి అనుభవం = చైతన్యం ప్లస్ భిన్న నామరూపాలు. ప్రతి ఆలోచన కూడా చైతన్యం ధరించే దుస్తులు. అనేక దుస్తులు ధరించే నేను ఒకటే ఎలా అవుతానో అలాగే అనేక వృత్తులను ధరించే చైతన్యం కూడా ఒకటే. ఈ చైతన్య తత్వమే అనేక ఆలోచనలతో కలిస్తే భిన్న అనుభవాలు అవుతోంది. ఒక ఆలోచనతో కలిస్తే చైతన్యమే అనుభవం అవుతోంది. ఇప్పుడు నేను ఒక గోడ వైపు తిరిగాను అనుకోండి, ఇంద్రియాలు గోడను చూస్తాయి. నా మనసులో గోడ గురించిన ఆలోచన, దాని వృత్తి అంటారని చూసాం. నా మనసులో గోడ వృత్తి ఏర్పడుతుంది. ఆలోచన రాకముందు చైతన్యం ఉందా లేదా? చైతన్యం ముందే ఉంది. గోడ వృత్తి రాగానే గోడ అనుభవం వస్తుంది. సో చైతన్యం ప్లస్ గోడ ఆలోచన = గోడ అనుభవం. చైతన్యం ప్లస్ కుండ ఆలోచన = కుండ అనుభవం. చైతన్యం ప్లస్ వృక్ష ఆలోచన = వృక్ష అనుభవం. అంటే చైతన్యం ప్లస్ వృత్తి, ఆలోచనలన్నీ వృత్తి అన్నాం కదా. సో చైతన్యం ప్లస్ వృత్తి = అనుభవం. అంటే ఏ వృత్తి ఉంటే దానికి సంబంధించిన అనుభవం అవుతుంది. ఇప్పుడు వృత్తిని కుడివైపుకి తీసుకెళ్తే ఏమవుతుంది అంటే శుద్ధ చైతన్యం తెలియాలంటే చైతన్యం = అనుభవం మైనస్ వృత్తి. అనుభవంలోంచి వృత్తిని తీసేస్తే మిగిలేది ఏమిటో అది చైతన్యం. మారే అనుభవాలు మైనస్ మారే వృత్తులు = మారని చైతన్యం. మారే చైతన్యం అనకూడదు. జ్ఞానపరంగా చెప్పాలంటే మారే జ్ఞానంలోంచి మారే వృత్తులను తీసేస్తే మిగిలేది ఎరుక. అది మారే ఎరుక అనకూడదు, మారని ఎరుక. కాగ్నిషన్ అంటారు ఇంగ్లీష్లో. చైతన్యమే ఎరుక, చైతన్యమే ఆత్మ. ఈ మారని ఎరుకని ఇక్కడ ప్రజ్ఞానం అంది ఉపనిషత్. మనం చైతన్యాన్ని నేర్చుకుంటాము. ఇక్కడ ఎరుక
ప్రజ్ఞానం పదాలు చూస్తాం. ఈ మారే జ్ఞానంలో మారని ఎరుక ఉంటుంది. మారని నీరు మారే అలలలో ఉన్నట్టుగా, మారని బంగారం మారే ఆభరణాలలో ఉన్నట్టుగా మారని జ్ఞానం మారే జ్ఞానంలో ఉంటుంది. ఈ మారని జ్ఞానాన్ని అనుభవించటం ఎలా అంటే దాన్ని అనుభవించలేం. అది ప్రత్యక్ష ప్రమాణానికి అందదు. అనుభవం కలగాలంటేనే ద్వైతం రావాలి. ఉన్నదొకటే చైతన్యం అంటుంటే మళ్ళీ ద్వైతాన్ని ఎలా తీసుకొస్తాం? అది కుదిరే పని కాదు. ఇది ఒక కాంతి ఉదాహరణ ద్వారా ఎలా నేర్చుకోవాలో చూసాం. మళ్ళీ ఓసారి చూస్తే ఇక్కడ ఏముంది అని అడిగితే ముందు ఏమంటారు? చెయ్యి ఉంది అంటారు. సో ముందు చేతిని చూడాలి. రెండు, చెయ్యి దేని వల్ల తెలుస్తోంది? కాంతి వల్ల తెలుస్తుంది. కాబట్టి చేతి మీద కాంతి పడుతున్నదని తెలుసుకోవాలి రెండవ దశలో. మూడవ దశ చెయ్యి ఉన్నా లేకపోయినా కాంతి అక్కడ ఉంది అని తెలుసుకోవాలి. నాలుగవ దశలో మళ్ళీ ఇక్కడ ఏముంది అని అడిగితే ఈసారి చెయ్యి అనకుండా కాంతి అని చెప్పగలగాలి. ఇప్పుడు చెయ్యి కాంతి పదాలు తీసి వృత్తి ఎరుక పెడదాం. ముందు వృత్తిని చూడాలి. తర్వాత రెండవ దశలో ఎరుక వల్లనే వృత్తి తెలుస్తోంది అని తెలుసుకోవాలి. ఎరుక అంటే ఇక్కడ చైతన్యం అంటే తేలిగ్గా అర్థం అవుతుంది. సో చైతన్యం వల్లనే ఆలోచన ఉంది అని తెలుసుకోవాలి. మూడవ దశ ఆలోచనలు ఉన్న ఆలోచన లేని మనసుని సాక్షిగా ఒకటి చూస్తోంది అని తెలుసుకోవాలి. నాలుగవ దశ మనసులో ఏముంది అంటే ఆలోచన అనకుండా చైతన్యం ఉంది అని చెప్పగలగాలి. అలా ఆలోచన ద్వారా ఆలోచనారహిత ఎరుకను లేదా చైతన్యాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ చెయ్యి కాంతి అన్నా అక్కడ చెయ్యి తీసి పుస్తకం పెట్టచ్చు, బల్ల పెట్టచ్చు, ఇంకేదన్నా పెట్టచ్చు. అలాగే వృత్తి గురించి వచ్చినప్పుడు ఏ వృత్తి అన్నా తీసుకోవచ్చు. ఇక్కడ ఏ వృత్తి తీసుకోవాలో ఉపనిషత్తే మనకు పెద్ద పట్టిక ఇచ్చింది. అది కూడా మనం ముందు చూసాం. రెండవ మంత్రం చూద్దాం. అందులో మొదటి భాగం చూసేసాం ఆల్రెడీ. సంజ్ఞానం ఆజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం మేధా దృష్టిర్ధృతిర్మతిర్మనీషా జ్యోతి స్మృతి సంకల్ప క్రతురసు కామో వసైతి సర్వాణ్యేవైతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి. సర్వాణి ఇవ ఏతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి. ఉన్నవన్నీ కొన్ని లిస్టు చెప్పింది. చెప్పి అలసిపోయిన ఉపనిషత్తు ఏ వృత్తి తీసుకున్నా కూడా అది ప్రజ్ఞానం యొక్క నామరూపాలు మాత్రమే అని తేల్చింది. ఇవన్నీ అంతఃకరణ వృత్తులు. ఈ వృత్తులకి పేర్లు ఉన్నాయి ఇవి అని. సంజ్ఞానం అంటే నేను అనే కనీస ఎరుక. ఆజ్ఞానం అంటే యోగులకు ఉండే త్రికాల జ్ఞానం. విజ్ఞానం లౌకిక జ్ఞానం. ప్రజ్ఞానం ప్రతిభా జ్ఞానం. ఇక్కడ ప్రజ్ఞానం చివర చూసిన ప్రజ్ఞానం ఒకటి కాదు. చివర చూసిన ప్రజ్ఞానం మనం నేర్చుకుంటున్న ఎరుక లేదా చైతన్యం. ఇప్పుడు మధ్యలో వచ్చే ప్రజ్ఞానం ప్రతిభా జ్ఞానం. మేధ మేధస్సు, దృష్టి అవగాహన, ధృతి దీక్ష, మతి మననం, మనీష స్వతంత్రంగా ఆలోచించడం, జ్యోతి దుఃఖం, స్మృతి స్మరణ, సంకల్ప ప్రణాళిక, క్రతు నిశ్చయం, అసు ప్రాణశక్తి, కామ కోరిక, వస స్త్రీపరమైన కోరిక. ఇవే వృత్తులు ఉంటాయా అని చెప్పడానికి వీల్లేదు. మనిషిలో అనేక వృత్తులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏ వృత్తి తీసుకున్నా తీసుకోండి. ఇక్కడ కొన్ని సాధారణంగా మనకి తెలిసిన వృత్తులని పేర్కొంది ఉపనిషత్తు. మనకి తరచూ వచ్చే వృత్తి వేరే ఏదైనా ఉంటే అది తీసుకోవచ్చు. ఆ వృత్తిని ముందు చూడాలి. ఆ వృత్తి ఎరుక వలన ఏర్పడుతున్నది అని తెలుసుకోవాలి. దాని తర్వాత వృత్తి ఉన్నా లేకపోయినా ఎరుక ఉంటుంది అని తెలుసుకోవాలి. చివరికి
వృత్తిని చూస్తున్నా కూడా ఎరుక వల్లనే వృత్తి ఏర్పడుతున్నది అని గ్రహించాలి. ఇది మనం ఫాలో అవ్వాల్సిన పద్ధతి. దీనితో త్వంపద విచారణ ముగిసింది. ఉపనిషత్తులు జీవ ఈశ్వర ఐక్యం బోధిస్తాయి. దాన్నే మహావాక్యం అంటారని చూసాం. ఈ ఐక్యం ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క పద్ధతిలో బోధిస్తుంది. కొన్ని పరమాత్మని వర్ణించాక జీవాత్మకు వచ్చి ఈ రెండు ఒకటే అని చెప్తారు. కొన్ని జీవాత్మ నుంచి పరమాత్మ వైపుకి వెళ్తాయి. ఇక్కడ మనం జీవాత్మ నుంచి పరమాత్మకి వెళ్తున్నాం. ఇంతవరకు ప్రజ్ఞానస్య రూపం అని చూసాం. ప్రతి జీవిలో ఉండే చైతన్యమే బ్రహ్మ అని చెప్పింది అక్కడ. మూడో మంత్రం మనం కొంత చూసాం అంత ముందు క్లాస్లో. మళ్ళీ ఒకసారి మూడో మంత్రం చూద్దాం. ఏష బ్రహ్మైష ఇంద్ర ఏష ప్రజాపతిరేతే సర్వే దేవా ఇమాని చ పంచమహాభూతాని పృథివీ వాయురాకాశ ఆపో జ్యోతింషి ఇత్యేతాని మాని చ క్షుద్రమిశ్రాణీవ బీజానీతరాని చ ఇతరాని చ అండజాని చ జారుజాని చ స్వేదజాని చ ఉద్భిజాని చ అశ్వాగావ పురుషా హస్తినో యత్కించేదం ప్రాణి జంగమం చ పతత్రి చ యచ్చస్థావరం సర్వం తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ప్రజ్ఞానేత్రో లోక ప్రజ్ఞా ప్రతిష్ఠా ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ ఇక్కడ వచ్చింది ఆ పదం. అందువల్ల ముందు ప్రజ్ఞానం బ్రహ్మ చూద్దాం. ప్రతి వృత్తి వెనుక ఉన్న ఈ చైతన్యమే బ్రహ్మ అని చూసాం. బ్రహ్మ ఎవరు? ఈ ఉపనిషత్తులో మొట్టమొదటి అధ్యాయంలోని మొట్టమొదటి మంత్రంలోని మొట్టమొదటి వాక్యం మర్చిపోకూడదు. అది ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్. ఆ మంత్రం ఒకసారి మళ్ళీ చూద్దాం. ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ నాణ్యత్ కించన మిషత్ స ఈక్షత లోకాన్ను సృజాయితి. అందులో ఇప్పుడు మనం తీసుకునేది ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్. సృష్టికి ముందు బ్రహ్మ మాత్రమే ఉంది. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ అని చూసాం. ఆ బ్రహ్మే జగత్ కారణం. అది నెక్స్ట్ లైన్ నుంచి వస్తుంది. స ఈక్షత లోకాను సృజాయితి, లోకాలను సృష్టిస్తాను అని అనుకుంది. మనం బ్రహ్మ నిర్గుణ బ్రహ్మగా వాడేటప్పుడు నపుంసకలింగం వాడతాం, ఉంది అనే పదం వాడతాం. కానీ సగుణ బ్రహ్మగా సృష్టికర్తగా చూసేటప్పుడు సగుణ బ్రహ్మగా చూస్తాం, అప్పుడు ఉన్నాడు అని చెప్పవచ్చు. సో స ఈక్షత అన్నప్పుడు బ్రహ్మ ఆలోచించాడు, ప్రణాళిక వేశాడు, వీక్షించాడు, లోకాలను సృష్టిస్తాను అనుకున్నాడు. ఉపాదాన కారణం సూత్రం ప్రకారం ఉపాదాన కారణం కార్యం అంతటా ఉంటుంది. బ్రహ్మ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అని చూసాం. సో ఉపాదాన కారణ పరంగా బ్రహ్మ అంతటా ఉన్నాడు. సో బ్రహ్మైవ సర్వం సర్వకారణత్వా, ఇదొక సూత్రం. అన్నిటికీ తనే కారణం కాబట్టి అన్నింటిలోనూ తనే ఉన్నాడు. ఇంతకుముందు ఏమని చూసాం? ప్రజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ అని చూసాం. బ్రహ్మ గురించి ఇప్పుడేం చెప్తున్నా? బ్రహ్మ సర్వం, అన్ని కార్యాల్లోనూ ఉన్నాడు కాబట్టి బ్రహ్మే సర్వం. అందువల్ల ప్రజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు సర్వం. తస్మాత్ ప్రజ్ఞానమేవ సర్వం. సో ఈ జ్ఞానమే సర్వం. సో అంతటా ఉండేది చైతన్యంగా చూస్తాం, సత్తుగా చూస్తాం. సో ఈ జ్ఞానమే సర్వం. నేను అనే ఈ ప్రజ్ఞానం జ్ఞానం రూపంలో అంతటా ఉన్నాను. అంతటా ఉన్నాను అంటే ఎక్కడ ఉన్నాను? ఇందాక వృత్తులకి కొన్ని ఇచ్చినట్టుగా ఈ మంత్రంలో అంతటా మనకి వచ్చేవి కొన్ని చెప్పింది ఉపనిషత్తు. అవేంటో చూద్దాం. ఏష బ్రహ్మ. బ్రహ్మ అంటే ఇక్కడ నిర్గుణ బ్రహ్మ కాదు, సగుణ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మ అని దీర్ఘం తీయాలి.
ఇంగ్లీష్లో అయితే బ్రహ్మన్ అంటారు నిర్గుణ బ్రహ్మకి. మనం బ్రహ్మే వాడతాం రెండింటికి. బ్రహ్మ అని దీర్ఘం తీస్తే సగుణ బ్రహ్మ, బ్రహ్మ అంటే నిర్గుణ బ్రహ్మ. ప్రజాపతి ఏష ఇంద్ర, ఈ ఆత్మే ఇంద్రుడు. ఏష ప్రజాపతి. ఒక్కో చోట బ్రహ్మకి ప్రజాపతి అనే పదం కూడా వస్తుంది, కానీ ఇక్కడ మళ్ళీ బ్రహ్మ అనకూడదు, అందువల్ల విరాట్గా తీసుకుంటాం. విరాట్ అంటే సమష్టి స్థూల ప్రపంచం. ఏతే సర్వే దేవాహ, నిజానికి ఇంద్రుణ్ణి చెప్పేసింది ఉపనిషత్తు. సమస్త దేవతలకు రాజు ఇంద్రుడు, కానీ మళ్ళీ దేవతల పేర్లన్నీ కూడా చెప్తారు. ఏతే సర్వే దేవాహ, ఈ ఆత్మే దేవతలందరూ. దాని తర్వాత ఇమానిచ పంచమహాభూతాన్ని, ఈ ఆత్మే పంచమహాభూతాలన్నీ కూడా. పంచమహాభూతాన్ని అని చెప్పి ఊరుకోవచ్చు, అందరికీ మినిమం నాలెడ్జ్ పంచమహాభూతాలంటే ఏమిటో తెలుసు, కానీ ఉపనిషత్తు అలా వదలదలుచుకోలేదు, అటు పేర్లు చెప్తుంది. పృథివీ వాయురాకాశ ఆపో జ్యోతింషి. పృథివీ, వాయువు, ఆకాశం, నీరు, జ్యోతి అంటే అగ్ని. ఇక్కడ ఒక విషయం గమనించాలి, అవి పుట్టిన వరుస క్రమంలో ఈ పేర్లు రాలేదు. పుట్టిన వరుస క్రమం చూస్తే ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, పృథివీ. కానీ ఇక్కడ అన్నింటిలో ఉంది అని చెప్పేటప్పుడు పుట్టిన క్రమం ప్రత్యేకించి అవసరం లేదు కదా, పంచమహాభూతాలను పేర్కొంటే చాలు. ఇత్యేతాని ఇమానిచ. ఇమానిచ అంటే జీవరాశులు. ఏం జీవరాశులు? క్షుద్రమిశ్రాణివ, అత్యంత సూక్ష్మమైన ప్రాణితో సహా అన్ని జీవరాశులు. ఈ అన్ని జీవరాశులు బీజాని, ఇవన్నీ బీజాలు. దేనికి బీజాలు? వాటి వాటి సంతతికి, వాటి రెస్పెక్టివ్ సంతతికి అవి కారణాలు. బీజం అంటే కారణం, ఇక్కడ విత్తనం కాదు, కారణం అని తీసుకోవాలి. అంటే రాబోయే కార్యానికి కారణం. ఇతరానిచ ఇతరానిచ, రెండుసార్లు ఇతరానిచ ఇతరానిచ అని వచ్చిందంటే అనేక జీవాలు, ముందు చెప్పిన జీవాలు కాక వేరే జీవాలు, మళ్ళీ ఆ జీవాలు కాక ఇంకా వేరే జీవాలు అని. అంటే అనేక భిన్నమైన జీవరాశులు, అన్నింటిలో అన్నీ బ్రహ్మే, అన్నింటిలో ఉన్నాడు అనట్లేదు, అన్నీ బ్రహ్మే అని ఇక్కడ వస్తుంది. ఆ క్లాసిఫికేషన్ మనం 3 పద్ధతుల్లో చూస్తాం. ఒకటి 4 కేటగిరీస్: అండజానిచ, జారుజానిచ, శ్వేతజానిచ, ఉద్భిజ్జానిచ. 4 రకాలుగా పుట్టుక గురించి చెప్తోంది. అండజానిచ, అండాన్నించి పుట్టిన జంతువులు, గుడ్డు నుంచి వచ్చే జంతువులన్నీ వస్తాయి. గర్భం నుంచి వచ్చిన మనుషులు. జారుజానిచ అంటే గర్భం నుంచి వచ్చిన మనుషులు. స్వేదజానిచ అంటే స్వేదం నుంచి వచ్చిన క్రిమికీటకాదులు. ఉద్భిజానిచ అంటే ఉద్భవం అయినవి, అంటే భూమిని చీల్చుకుని వచ్చిన వృక్షాచ, అంటే భూమిని చీల్చుకుని వచ్చిన వృక్షాలు. ఇది ఒక కేటగిరీ. ఇప్పుడు ఇంకో క్లాసిఫికేషన్: అశ్వాగావ పురుష హస్తినో యత్కించ ఇదం ప్రాణి. ఏ ప్రాణిని తీసుకున్నా అవన్నీ కూడా అని. కానీ అది చెప్పే ముందు ఉపనిషత్తే ఒక 4 ప్రాణులను చెప్తోంది. గుర్రం, ఆవు, మనిషి, ఏనుగు. మనిషిని జంతువులతో జమ కట్టేసింది. మనం సైన్స్లో కూడా మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని నేర్చుకుంటాం. యానిమల్స్లో బాగా ఇవాల్వ్ అయిన యానిమల్ మనిషి అంటారు. చాందోగ్యోపనిషత్తులో జంతువుల మీద ఉపాసన చేయాలని వచ్చినప్పుడు అందులో మనిషి కూడా వస్తుంది. అంటే మనిషిని కూడా ఈ జీవరాశుల్లో కలుపుతారనమాట. సో ఒక కేటగిరీ ప్రకారం గుర్రం, ఆవు, మనిషి, ఏనుగు అని భూమి మీద నడయాడే జీవరాశులు. యత్కించ ఇదం ప్రాణి, ఇది కాక ఏ ప్రాణిని తీసుకున్నా కూడా అది కూడా ఆత్మే. ఇప్పుడు ఇంకొక క్లాసిఫికేషన్: జంగమం చ పతత్రిచ యచ్చ స్థావరం. సో ఈ జీవరాశుల్లో మళ్ళీ
ఎలా కదులుతాయి, వాటి యాక్టివిటీస్ బట్టి అది మారుతుంది. జంగమం అంటే కదిలే ప్రాణులు, మనుషులు, జంతువులు దాంట్లోకి వస్తాయి. పతత్రి అంటే ఎగిరే పక్షులు, స్థావరం అంటే కదలని వృక్షాలు. సో మళ్ళీ ఇంకో కేటగిరీ మనుషులు, జంతువులు, ఎగిరే పక్షులు, కదలని వృక్షాలు, అన్నింటిలోనూ అన్నీ బ్రహ్మే. అదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. ఇది చాలా ముఖ్యమైన భాగం కాబట్టి మొత్తం ఇంత వివరంగా మళ్ళీ చూడాల్సి వచ్చింది. ఇక్కడ ఆత్మ విచారణ ఈ విధంగా జరుగుతుంది. ఈ ఆత్మ విచారణ ఎందుకు? నా గురించి నాకు తెలుసు కదా, దానికి గురువు ఎందుకు, శాస్త్రం ఎందుకు అని చాలామంది వాదిస్తారు. అదంతా అరకొర జ్ఞానం. ఒక లౌకిక విద్య నేర్చుకోవాలంటేనే గురువు ద్వారా నేర్చుకుంటాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ మాట పక్కన పెట్టండి. మీరు ఒక సంగీతం నేర్చుకోవాలన్నా, ఒక ఆట ఆడాలన్నా వాటికి ఒక గురువు లేదా ఒక కోచ్ పేరు ఏదైనా పెట్టండి, ఒక సిస్టమాటిక్ వేలో నేర్పిస్తారు. ఆఖరికి ఓ వంట చేయాలన్నా కూడా ఓ పద్ధతిలో చెప్తారు. ఆ వంట కూడా మీరు వింటే డూస్ అండ్ డోంట్స్ చెప్తారు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, అవన్నీ చాలా సిస్టమాటిక్గా కొలతల ప్రకారం చెప్తారు చాలామంది. అలాంటిది ఆత్మ గురించి తెలుసుకోవాలి అంటే నా అంతటి నేను తెలుసుకుంటాను అనుకోవటం మూర్ఖత్వం. మనకి తెలిసినది వేరు. మనకి ముందే తెలిస్తే శాస్త్రం పనిగట్టుకుని చెప్పదు. ప్రమాణం యొక్క నిర్వచనమే మనకి తెలియని విషయం చెప్పాలి అని. మనకి తెలిసిన విషయం ప్రమాణం మనకి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి ఎందుకు శాస్త్రం చెప్తోంది అంటే మనకి తెలిసిన తప్పు అని మనకి చూపించటానికి, మనకి అర్థం చేయించటానికి చెప్తుంది. సో ఆత్మజ్ఞానం అంటే కొత్తగా నేర్చుకునే జ్ఞానం కాదు, మనకు తెలిసిన పాత తప్పుడు జ్ఞానాన్ని సరిదిద్దుకోవటం. కొత్తగా మనకి ఎవరో ఒకళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళు నువ్వెవరు అంటే మనం ఏం చెప్తాం, ఏమో నాకు తెలీదు అంటామా? మనకు తెలిసిన ఇంత లిస్టు చెప్తాం. నా పేరు ఇది, నా ఉద్యోగం ఇది, నా అనుభవం ఇది, నాకు ఇంతమంది పిల్లలు, నేను ఫలానా ఊళ్ళో ఉంటాను. అలా ఆటోబయోగ్రఫీ కొనసాగుతుంది. దీన్ని బట్టి ఆలోచిస్తే నాకు తెలిసింది ఏమిటి? నాకు తెలిసినది నాకు భిన్నంగా ఉన్న వాటన్నింటి గురించి. అంటే నాకు భేద బుద్ధి ఉంది, నేను ద్వైత భావనలో ఉన్నాను. ద్వైత భావనలో ఉంటే నాలో సజాతీయ, విజాతీయ, స్వగత భేద భావనలు ఉన్నాయి. ఆత్మ అంటే మనం మొట్టమొదటి మంత్రంలో ఏమని నేర్చుకున్నాం? స్వజాతీయ, విజాతీయ, స్వగత భేదాలు లేని ఆత్మ. మనకి ఉన్న జ్ఞానం, శాస్త్రానికి రాకముందు ఉన్న జ్ఞానం ఏమిటి? స్వజాతీయ, విజాతీయ, స్వగత భేదాలు ఉన్న నేను. సో ఇప్పుడు ఆ భేదాల పదాలు మనకి బాగా అర్థమైనా కూడా మళ్ళీ ఒకసారి వాటిని చూద్దాం. ముందు స్వగత భేదం. నేను చైతన్యం ఉన్న ఒక జీవిని, నాలో చేతులు, కాళ్ళు, చెవులు, కళ్ళు ఇలా అనేక భాగాలు ఉన్నాయి. ఆ భేదాలు నాకు తెలుస్తున్నాయి. 2 సజాతీయ భేదం. నేను చైతన్యం ఉన్న ఒక జీవిని. ఇక్కడ కూడా ఆ పదం కంటిన్యూ అవుతుంది, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏమిటి? తక్కిన మనుషుల కన్నా, నేను మనిషిని అని నాకు తెలుస్తుంది, తక్కిన మనుషుల కన్నా నేను భిన్నంగా ఉన్నాను. 3వది విజాతీయ భేదం. ఇక్కడ కూడా నేను చైతన్యం ఉన్న ఒక జీవిని. మనుషులందరూ ఒక కేటగిరీలోకి రావచ్చు, కానీ నేను జడ పదార్థాల కన్నా భిన్నంగా ఉన్నాను. సో ఇలా భేదాలు చెప్పుకుంటూ పోతే మనం ఉన్న ప్రపంచం అంతా భేదాలతో నిండి ఉంది. ఎప్పుడైతే మనలో భేద భావన రేగుతుందో అప్పుడే ఇతరుల కన్నా మనను మనం ఎక్కువగా అన్నా ఊహించుకుంటాం, లేదా మనని మనం కించపరుచుకుంటాం. అంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ పెరిగే అవకాశం ఉంది. అలా చేయటం వల్ల సంసారంలో పడి తిరుగుతూ ఉంటాం. సంసారం నిర్వచనాలు అనేకం. ఒక నిర్వచన అహం మమ, అహంకార మమకారాలు మనలో రాజ్యమేలుతూ ఉంటాయి. ఎంతసేపు నేను నావారు, మీ మైండ్ సిండ్రోమ్ అంటారు ఇంగ్లీష్లో. నేను నావారు అనే భావన చుట్టూ మన మనసు తిరుగుతున్నంతసేపు
మనం జీవితంలో పైకి రాలేం. జీవితంలో అంటే వ్యావహారికంగా పైకి వస్తాం, కానీ ఆధ్యాత్మికంగా ఎదగలేం, ఆత్మజ్ఞానం పొందలేం, మోక్షం పొందలేం. సంసారంలో పడి తిరుగుతూనే ఉంటాం. మరి ఈ సంసారం నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే ఈ భేదభావాన్ని నాశనం చేయాలి. భేదభావాలు 3 స్థాయిల్లో ఉన్నాయి. 3 స్థాయిల్లోనూ ఈ భేదాన్ని ఛేదించుకుంటూ రావాలి. అంటే స్వగత భేద నాశనం చేయాలి, సజాతీయ భేద నాశనం చేయాలి, విజాతీయ భేద నాశనం చేయాలి. అది కూడా ఎలా చేయాలో ఒక్కొక్కటిగా చూద్దాం. ముందు భేదం ఏమిటి? స్వగత భేదం. స్వగత భేదం అంటే తల, కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవి ఇలా విడివిడిగా భాగాలను చూస్తామని చెప్పాం కదా. ఎవరన్నా వచ్చి అంతకుముందు తలనొప్పి అన్నావు కదా, ఇప్పుడు ఎలా ఉంది అంటే తలనొప్పి పోయి ఇప్పుడు మోకాలు నొప్పి మొదలైంది అంటే ఒక్కొక్క భాగాన్ని విడివిడిగా చూసి ఆ భాగంతో మమేకం చెంది ఆ భాగానికి వచ్చిన కష్టాల గురించి వాపోతూ ఉంటాం. ఈ భేదాలన్నీ ఎంతవరకు ఉంటాయి? జాగ్రత్త అవస్థలోనే ఉంటాయి. సుషుప్తిలో ఏ భేదాలు ఉండవు. ఇంద్రియాలు పడుకుంటాయి, శరీరం పడుకుంటుంది, ఈ భేదాలను చూసే మనసు కూడా పడుకుంటుంది. అందువల్ల సుషుప్తిలో అన్నీ ఒకదానితో ఒకటి లయమైపోతాయి. సుషుప్తిలో ఎలా లయమవుతాయో అలా మనం ప్రయత్నపూర్వకంగా లయమవుతాం. నేను ప్రజ్ఞానం అని తెలుసుకోవాలి. ఇప్పుడే చూసాం కదా, నేను ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అంటే ఏమిటి? అనేక వృత్తి జ్ఞానాల వెనుక ఉన్న శుద్ధ జ్ఞానం. ఆ వృత్తులు ఏం చూసాం? మళ్ళీ ఒకసారి చూస్తే సంజ్ఞానం, ఆజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, మేధ, దృష్టి, ధృతి, మతి, మనీషా, జ్యోతి, స్మృతి, సంకల్ప, క్రతు, అసు, కామ, వస. ఆలోచనలు మారుతాయి, అనుభవాలు మారుతాయి, కానీ వాటిని సాక్షిభూతంగా చూసే నేను ప్రజ్ఞానాన్ని. నేను మారను, నాలో స్వగత భేదం లేదు. నేను చూడబడే శరీరాన్ని కాను, నేను చూసే ఇంద్రియాలను కాను, నేను అవి పొందే అనుభవాలను కాను, నేను ఆలోచించే మనసును కాను, నేను మనసు పొందే విషయ జ్ఞానాన్ని కాను, నేను శుద్ధ సత్ను, శుద్ధ చిత్తును. ఇక్కడితో ఆత్మవిచారణ అయిపోలేదు. ఇంకా 2వ దశ ఉంది, సజాతీయ భేద నాశనం. ఎన్ని శరీరాలుంటే అన్ని చైతన్యాలు ఉన్నాయి అనే అపోహ ఉంది. కొన్ని దర్శనాల్లో ఆలోచన చూస్తూ ఉంటాం, కానీ అన్నింటిలోనూ ఉండేది ఒకటే చైతన్యం అని అర్థం చేసుకోవాలి. నాలోనూ, నీలోనూ, పిపీలికల్లోనూ, ఈశ్వరునిలోనూ అంతటా ఉన్నది ఒకటే చైతన్యం. అందువల్లనే ఏష బ్రహ్మ, ఏష ఇంద్ర, ఏష ప్రజాపతి, ఏతే సర్వే దేవా, ఏవం సర్వశరీరేషు ప్రజ్ఞానం అని మొదలుపెట్టి యత్కించ ఇదం ప్రాణి అని చెప్పుకొచ్చింది ఉపనిషత్తు. అంటే ఏవం సర్వశరీరేషు ప్రజ్ఞానం. అందువల్ల సజాతీయ భేదం కూడా లేదు. ఆకాశం ఎలా ఒక్కటే ఉందో అలా చైతన్యం ఒకటే ఉంది, అది అన్నింటిలోనూ ఉంది. ఇప్పుడు 3వ భేదం ఎలా నాశనం చేయాలో చూద్దాం. అది విజాతీయ భేద నాశనం. విజాతీయ భేదం చూస్తే నేను చైతన్యం, బల్ల జడం అంటాం, కానీ ఆత్మవిచారణ చేస్తే నేను అన్ని శరీరాల్లోనూ ఉన్న చైతన్యాన్ని అంటాం. నా శరీరం జడం, జడమైన నా శరీరంలో నేను చైతన్యాన్ని. అలాగే జడమైన బల్ల కూడా నేనే, జడమైన పంచభూతాలు కూడా నేనే. నేను సాక్షి చైతన్యాన్ని మాత్రమే కాదు, జడమైన జగత్తు కూడా నేనే అని తెలుసుకుంటాం. ఎంత అద్భుత భావనో చూడండి. ముందు దశలో ఏమన్నాం? ఆత్మ అనాత్మ వివేకం చేసినప్పుడు ఆత్మ వేరు, అనాత్మ వేరు అని అర్థం చేసుకుంటాం. కానీ ఇప్పుడు చివరి దశకు వచ్చేసరికి జడ ప్రపంచం కూడా నాకు భిన్నంగా లేదు అంటాం.
అంటే ఉన్నదొకటే అద్వైత చైతన్యం. ఈ చైతన్యం ఏదో కాదు, అది నేనే. మదాత్మ సర్వభూతాత్మ అని గురు స్తోత్రంలో వస్తుంది. అన్ని జీవాత్మల్లోనూ ఒకటే పరమాత్మ ఉన్నాడు, అది నేనే. కానీ ఇది విన్నప్పుడు ఒక సందేహం కలగవచ్చు మనకు. ఏమిటది? నేను చైతన్యాన్ని అన్నంత వరకు ఒప్పుకుంటాను, తక్కిన జీవరాశులు చైతన్యమైన నేను ఒకటే అన్నా కూడా ఒప్పుకుంటాను. కానీ జడ ప్రపంచం చైతన్యమైన నేను ఒకటే అని ఎలా చెప్పగలరు? చేతన జడయోహో ఐక్యం కథం స్యాత్? ఐక్య సామాన్యాధికరణం ఎలా కుదురుతుంది అంటే దానికి జవాబు మనం తాడు పాము ఉదాహరణల ద్వారా చూడవచ్చు. తాడు జడం, పాము చైతన్యం. జడమైన పాము మీద చైతన్యం ఉన్న పాముని ఆరోపిస్తున్నాం, అంటే తాడు పాముల ఐక్యం చేస్తున్నాం. అది ఎలా కుదురుతుంది అంటే అక్కడ నిజంగా పాము లేదు, పాము అనుకుంటున్నది తాడు. అలాగే జడ ప్రపంచం ప్రజ్ఞానం అయిన నేను ఒకటే అనేది ఎలా కుదురుతుంది అంటే అక్కడ నిజంగా జడ ప్రపంచం లేదు. నేను జడ ప్రపంచం అనుకుంటున్నది నిజానికి చేతనమే. బ్రహ్మను తప్పుగా అర్థం చేసుకుంటే అది జగత్తు, జగత్తును సరిగా అర్థం చేసుకుంటే అది బ్రహ్మ. అలాగే చైతన్యాన్ని పొరపాటుగా అర్థం చేసుకుంటే, జడాన్ని సరిగా అర్థం చేసుకుంటే అది చైతన్యం. అలా ఎలా చెప్పగలరు అంటే ఉపనిషత్తే చెప్తున్నది, మనం కొత్తగా సొంతంగా చెప్తున్నది ఏదీ లేదు. మంత్రం చివరి భాగంలోకి వెళ్దాం. సర్వం తత్ ప్రజ్ఞానేత్రం. నేత్రం అంటే సత్తా ప్రదాత. నేత్రం పదం నీయతే నుంచి వచ్చింది. సత్తాం ప్రాప్యతే అనేన ఇది నేత్రం. అంటే దానివల్ల అన్నిటి ఉనికి తెలుస్తుంది. సత్తా ప్రదాత అంటే స్థితి కారణం అని చెప్పవచ్చు. దానివల్ల ఇవన్నీ ఉన్నాయి అని తెలుస్తోంది అంటే ఏమిటి? స్థితి కారణం అని తీసుకోవాలి. సర్వం తత్ ప్రజ్ఞానేత్రం అంటే ఉన్నదంతా ప్రజ్ఞానేత్రం. మొత్తం జగత్తుకు ఉనికిని ఇస్తున్నది ప్రజ్ఞానం. అంటే ప్రజ్ఞానం లేకుండా జగత్తుకు విడిగా ఉనికి లేదు. దీనివల్ల మనకి బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, వేదాంత సారం వచ్చేసింది. ఇక్కడ మనం బ్రహ్మ దగ్గర బ్రహ్మ చైతన్యం కలుపుకుంది. బ్రహ్మ చైతన్యం సత్యం, జగత్ మిథ్య. జగత్తు ఉన్నట్టుగా ఉంటుంది, కానీ విచారణ చేస్తే జగత్తుకు విడిగా ఉనికి లేదు. తర్వాత పదం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం. జడమైన జగత్తుకు ప్రజ్ఞానం సత్తా ప్రదాత అంటే సృష్టికర్త అని చెప్పాలి. ఇక్కడ ఎలా? చాలా చిన్న సూత్రం. ప్రజ్ఞానం కారణం, జగత్తు కార్యం. కారణం కార్యానికి సత్తాని ఇస్తుంది. కారణం వల్లనే కార్యం వస్తుంది. బంగారం ఆభరణాలకు కారణం, మట్టి కుండకు కారణం. అదేవిధంగా ప్రజ్ఞానం జగత్తుకు ఉనికిని ఇస్తుంది, లేదా సత్తా ప్రదాత అని చెప్పవచ్చు. కారణ నిర్వచనం ఏమిటి? సృష్టి స్థితి లయ కారణం. దేనివల్ల సృష్టి స్థితి లయలు జరుగుతాయో దానిని కారణం అంటారు. దీనికి అద్భుతమైన నిర్వచనం ఐత్రేయోపనిషత్తులో చూస్తాం. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి అని వస్తుంది. అంటే దేని నుంచి ఈ జీవాలు పుడతాయో, ఏది ఆ జీవాలన్నింటికీ స్థితి కారణమో, ఎందులో ఈ జీవాలన్నీ లయమవుతాయో అది సృష్టి కారణం. ప్రజ్ఞా ప్రతిష్ట అంటే లయ కారణం. ఈ విధంగా సృష్టి స్థితి లయ కారణం ప్రజ్ఞానం అని వచ్చింది. కాకపోతే ఇంత స్పష్టంగా సృష్టి స్థితి లయ అనే పదాలు రాలేదు. సృష్టి కారణానికి ప్రజ్ఞానే ప్రతిష్ఠితం పదాలు తీసుకోవాలి. స్థితి కారణానికి ప్రజ్ఞానేత్రో లోకః అని తీసుకోవాలి. ఎందుకు నేత్రం అన్నారు అంటే నేత్రం వ్యవహార యోగ్యతను ఇస్తుంది.
అందుకని ప్రజ్ఞానేత్రం వ్యవహారానికి చెందినది. సరే, ప్రజ్ఞా ప్రతిష్ట అనే పదం లయ కారణంగా వచ్చింది. ఈ విధంగా ప్రజ్ఞానం సృష్టి స్థితి లయ కారణం. చేతన అచేతన ప్రపంచానికి ఉనికినిస్తుంది. కారణ వ్యతిరిక్త కార్యం నాస్తి. కారణం లేకుండా కార్యానికి విడిగా ఉనికి లేదు. ప్రజ్ఞానం అనే కారణం లేకుండా ఈ జగత్ అనే కార్యానికి విడిగా ఉనికి లేదు. అందువల్ల ప్రజ్ఞానం సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం. అటువంటి ప్రజ్ఞానాలు ఎన్ని? ఏ భేదాలు లేవంటే ఇంకా ఎన్ని ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటే. ఆ ఒకటి ఏది? నేను ప్రజ్ఞానం. ప్రజ్ఞానం ఆకారం ఎంత? అనంతం. అందువల్ల నేను ప్రజ్ఞానం బ్రహ్మ. సో ప్రజ్ఞానం అంటే నేను చైతన్యాన్ని. నేను సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం బ్రహ్మను. అంటే అహం బ్రహ్మ అస్మి అర్థం వచ్చేసింది. లేదు నేను భేదాలు చూస్తాను అంటే వేదాంతం అర్థం కానట్టు అర్థం. భేదరహితమైన నేను భేద సహితంగా కనబడితే నేను ఇంకా సంసారంలోనే ఉన్నట్టు అర్థం. స్వప్నంలో ఉన్నంత వరకు ఒక స్వాప్నికునికి తన స్వప్నం అని తెలియదు. అదేవిధంగా జాగ్రత్త పురుషుడు కూడా జాగ్రత్త ప్రపంచంలో ఉన్నంత వరకు నేను వేరు బ్రహ్మ వేరు అనే అనుకుంటాడు. పారమార్థిక స్థాయికి ఎదిగితేనే నేను ప్రజ్ఞానం బ్రహ్మని, నా నుంచే ఈ జగత్తు సృష్టి స్థితి లయ జరిగింది అని అర్థం చేసుకుంటాడు. సో నేను బ్రహ్మను అంటే బ్రహ్మ బృహధాతు నుంచి వచ్చింది. అంటే చాలా పెద్దది, పెద్దదానికన్నా పెద్దది. స భూమిం విశ్వతో వృత్య అత్యధిష్ట దశాంగులం అని పురుష సూక్తంలో వస్తుంది. అంటే బ్రహ్మ ఈ భూమండలాన్ని, అంతేకాకుండా బ్రహ్మాండ అండాండ పిండాండములనంతా వ్యాపించి ఉంది. వ్యాపించి ఉండటమే కాదు, వీటికంటే 10 అంగుళాలు ఎక్కువగా ఉంది అని పురుష సూక్తంలో వస్తుంది. సరే, బ్రహ్మ ఎవరు నాకు తెలుసుకోవాలని ఉంది అంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. ఈ ఉపనిషత్తు మొదలెట్టినదే బ్రహ్మ వర్ణనతో. కాకపోతే ఆత్మ పదం వేసింది అక్కడ అని చూసాము. అది మొట్టమొదటి అధ్యాయంలో, మొట్టమొదటి ఖండంలో, మొట్టమొదటి మంత్రంలో చూసాం. కాబట్టి ఆ మంత్రం ఒకసారి మళ్ళీ చూద్దాం. ఆత్మా వా ఇదమేక ఏవాగ్రాసీత్ నాన్యత్ కించన మిషత్ స ఈక్షత లోకాన్ను సృజాయితి. అంటే అక్కడ మనం ఏమని చూసాం? ఆత్మ సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం అని చూసాం. అంటే ఉపనిషత్తు ఎలా మొదలెట్టిందో అలా ముగించింది. దీన్ని ఉపక్రమ ఉపసంహారం అంటారు. దీని సారాంశం సజాతీయ విజాతీయ స్వగత భేదరహిత బ్రహ్మను నేను జీవాత్మను అని అనుకోవటం నా పొరపాటు. నేను అద్వితీయ బ్రహ్మను అని తెలుసుకుంటే నాకు రాగద్వేషాలు కానీ, భయ దుఃఖం కానీ, పరిమితి కానీ ఉండే అవకాశమే లేదు. సంసారం నన్ను భయపెట్టదు. ఇక్కడితో మహావాక్యం అయిపోయింది. ఇప్పుడు ఫలశ్రుతి. అది 4వ మంత్రంలో అంటే ఆఖరి మంత్రంలో వస్తుంది. అది చూద్దాం. మంత్రం 4. స ఏతేన ప్రజ్ఞేనాత్మనా అస్మాన్ లోకాదుత్క్రమ్య అముష్మిన్ స్వర్గే లోకే సర్వాన్ కామాన్ ఆప్త్వా అమృత సమభవత్. స ఏతేన ప్రజ్ఞేనాత్మనా. ఎప్పుడైతే నేను ప్రజ్ఞానం బ్రహ్మను లేదా ప్రజ్ఞాన రూపమైన ఆత్మను అని ఒక జ్ఞాని అర్థం చేసుకుంటాడో అప్పుడు ఏమవుతుంది? అతనికి కలిగే ఫలం ఏమిటి? అస్మాత్ లోకాద్ ఉత్క్రమ్య, దేహేంద్రియ మనోబుద్ధులు నేను అని అనుకునే అహంకారం స్థాయి నుంచి, బంధుమిత్ర పుత్ర కళత్రాలు నావారు అనుకునే మమకార స్థాయి నుంచి పైకి ఎదుగుతాడు. ఇక్కడ లోకాలు అంటే అక్షరాల లోకాలు కాదు, అహంకార మమకారాలు.
అస్మాత్ లోకాత్ ప్రేత్య అని కేనోపనిషత్తులో కూడా వస్తుంది. అంటే అహంకారం మమకారాలు వదులుకుంటాడు. సంసారం నిర్వచనాల్లో ఒక నిర్వచనం అహంకార మమకారాలు కలిగి ఉండడం. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతాడో అప్పుడే ఈ అహంకార మమకారాలను వదులుకుంటాడు. అహంకారం అంటే నేను, మమకారం అంటే నావారు. నేను నావారులో పడి తిరుగుతూ ఉంటాం మనం ఎంతసేపు. మీ మైండ్ సిండ్రోమ్ అంటారు ఇంగ్లీష్లో. దాని నుంచి జ్ఞాని బయటపడతాడు. దీనినే జీవన్ముక్తి అని అంటారు. అముష్మిన్ స్వర్గే లోకే. ప్రారబ్ధ కర్మ ముగిసాకే జ్ఞాని కూడా మరణిస్తాడు. జ్ఞానికి ఏమీ ముందు వెనక మరణం ఉండదు. కానీ జ్ఞానికి ప్రయాణం ఉండదు, పునర్జన్మ ఉండదు. అందువల్ల అముష్మిన్ అంటే బ్రహ్మ. స్వర్గే లోకే అంటే స్వర్గలోకానికి వెళ్తాడని కాదు, లేదా బ్రహ్మలోకానికి వెళ్తాడని కాదు, మోక్షం పొందుతాడు అని అర్థం. అంటే జ్ఞాని జీవించి ఉండగా జీవన్ముక్తి పొంది మరణించాక విదేహముక్తి పొందుతాడు. సర్వాన్ కామాన్ ఆప్త్వా. అన్ని కోరికలు ఒక్కసారిగా తీరుతాయి. కోరికలన్నీ తీరుతాయి అంటే నిజంగా అన్ని కోరికలు తీరవు, అది ఇంపాసిబుల్ కూడా. కానీ అన్నీ ఒక్కసారి తీరుతాయి అంటే రెండు అర్థాలు అంత ముందు కూడా చూసాం. ఒకటి, ఆ కోరికలు తీరితే అతనికి ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం ఈ జ్ఞానం వల్ల కలుగుతుంది. రెండు, తను పూర్ణ పురుషుణ్ణి అని తెలుసుకున్నాక ఇంకా అతనికి కొత్తగా కలిగే ఆ కోరిక ఏముంటుంది? కోరికలు ఏవి ఉండవు, అవన్నీ సమసిపోతాయి. ఇదే అర్థం మనకి బ్రహ్మానంద వల్లిలో కూడా వస్తుంది. సోష్ణుతే సర్వాన్ కామాన్ సహా. ఎవరైతే బ్రహ్మజ్ఞానం పొందుతారో అతనికి అన్ని కోరికలు ఒక్కసారి తీరిపోతాయని వస్తుంది. అమృత సమభవత్ సమభవత్. అతనికి పునర్జన్మ ఉండదు. అమృతం పొందుతాడు అంటే ఇందాకటి వాక్యంతో స్వర్గలోకానికి వెళ్తాడు, అక్కడ అమృతం పొందుతాడు అని అర్థం తీసుకోకూడదు. అమృతం అంటే శాశ్వతమైన ఫలాన్ని పొందుతాడు. మోక్షం శాశ్వతమైన ఫలం. అమృత సమభవత్ సమభవత్ అని రెండుసార్లు చెప్పటం వల్ల ఈ ఫలం యొక్క గొప్పతనం చెప్పినట్టు అవుతుంది. అంతేకాదు ఇక్కడితో ఈ అధ్యాయం, ఈ ఐతరేయ ఉపనిషత్తు కూడా ముగిసింది అని చెప్పడం అర్థం. ఇంచుమించుగా ఇదే మంత్రం మనం అంత ముందు కూడా ఇదే ఉపనిషత్తులో చూసాము. అది 2వ అధ్యాయంలో 6వ మంత్రం. ఒకసారి ఆ మంత్రం చూస్తే, స ఏవం విద్వాన్ అస్మాత్ శరీర భేదాత్ ఊర్ధ ఉత్క్రమ్య అముష్మిన్ స్వర్గే లోకే సర్వాన్ కామాన్ ఆప్త్వా అమృత సమభవత్ సమభవత్. అక్కడ కూడా ఇదే అర్థం చూసాం. అక్కడ జ్ఞానం పొందితే కలిగే జ్ఞాన ఫలంగా చూసాం. జ్ఞానం ఎలా పొందుతారో చెప్పలేదు కానీ జ్ఞాన ఫలం చెప్పింది అని అక్కడ చూసాం. ఇప్పుడు ఈ జ్ఞానం పొందాక కలిగే జ్ఞానఫలం ఈ మధ్యకాలంలో మర్చిపోతామేమో అని ఉపనిషత్తు మళ్ళీ ఓసారి గుర్తు చేస్తోంది. జ్ఞానం సారాంశం ఒక్క ముక్కలో చెప్పాలంటే, అహం స్వజాతీయ విజాతీయ స్వగత భేదరహిత బ్రహ్మ అని తెలుసుకోవటం వల్ల ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తి, మరణించాక విదేహముక్తి కలుగుతాయి. ఈ చివరి అధ్యాయంలో ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యం వచ్చింది కాబట్టి ఒకసారి మహావాక్య విశ్లేషణ విడిగా చూద్దాం. ఈ 3వ అధ్యాయంలో గురు శిష్య సంవాద రూపంలో ఆత్మవిచారణ జరిగినట్టుగా మనం ఊహించుకోవాలి. అంత ప్రత్యక్షంగా గురు శిష్యుల సంవాదం రాకపోయినా కొందరు జిజ్ఞాసులు చేరి గురువును ప్రశ్నించినట్టుగా ఊహించుకోవాలి. ఏమిటా ప్రశ్న? కోయం కతరహ స ఆత్మ. నేనెవరు? బ్రహ్మరంధ్రం చీల్చుకుని అనుప్రవేశం చేసిన పరమాత్మని నేనా, లేదా అరికాలి నుంచి వచ్చిన హిరణ్యగర్భ నేనా? ఇంకో విధంగా చెప్పాలి అంటే, చిద్రూప ఆత్మగా పరమాత్మ ఉన్నాడు, చిదాభాస రూప ఆత్మగా హిరణ్యగర్భ ఉన్నాడు. ఈ రెండింటిలో ఏది అసలు ఆత్మ? బింబ చైతన్య రూప ఆత్మ, ప్రతిబింబ చైతన్య రూప ఆత్మ. నేను ఎవరు?
రూపాలను చూసే కన్ను ఆత్మ, శబ్దాన్ని వినే చెవి ఆత్మ, వాసన చూసే ముక్కు ఆత్మ, మాట్లాడే వాక్కు ఆత్మ, రుచులను తెలుసుకునే నోరు ఆత్మ, హృదయం అంటే బుద్ధి ఆత్మ లేక మనసు ఆత్మ అనడి ఇవేవి కాదు అని తెలుసుకుంటారు. గురువు జవాబు రెండవ మంత్రం నుంచి తీసుకోవాలి. సర్వాణి ఏవ ఏతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి అని గురువు చెప్పాడు. అంటే అన్ని అంతఃకరణ వృత్తులు ప్రజ్ఞాన యొక్క నామధేయాలు మాత్రమే అన్నారు. ఇంకొక విధంగా చెప్పాలంటే నేనెవరు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని గురువు చెప్పాడు. మనకి ఒక అనుభవం కలుగుతున్నది అంటే అది రెండు అంశాల వల్ల కలుగుతున్నది. చైతన్యం ప్లస్ వృత్తి. వృత్తి అంటే ఆలోచన. ఉదాహరణకు చైతన్యం ప్లస్ గోడ ఆలోచన వల్ల గోడ అనుభవం కలుగుతుంది. అలాగే చైతన్యం ప్లస్ కుండ ఆలోచన వల్ల కుండ అనుభవం కలుగుతుంది. అందువల్ల చైతన్యం ప్లస్ వృత్తి ఈజ్ ఈక్వల్ టు అనుభవం. ఇప్పుడు వృత్తిని కుడివైపుకి తీసుకెళ్తే ఏమవుతుంది? చైతన్యం ఈజ్ ఈక్వల్ టు అనుభవం మైనస్ వృత్తి. అనుభవంలోంచి వృత్తిని తీసేస్తే మిగిలేది చైతన్యం ఒకటే. అంటే మారే అనుభవాలు మైనస్ మారే వృత్తులు ఈజ్ ఈక్వల్ టు మారని చైతన్యం. ఆ మారని చైతన్యం నేను. సో మన అనుభవానికి చైతన్యం ప్లస్ వృత్తి తోడ్పడుతున్నాయి. అంటే చైతన్యాన్ని ఎలా తెలుసుకోవాలంటే ముందు వృత్తిని చూడాలి. ఆ వృత్తి చైతన్యం వల్లనే కలుగుతున్నది అని తెలుసుకోవాలి. తర్వాత ఆ వృత్తి ఉన్నా లేకపోయినా చైతన్యం ఉంది అని తెలుసుకోవాలి. అప్పుడు ఏ వృత్తిని చూసినా కూడా మనకి చైతన్యమే గుర్తు రావాలి. ఏ వృత్తిని చూసినా చైతన్యమే గుర్తు రావాలి అని తెలుసుకోవడానికి ఉపనిషత్తే కొన్ని వృత్తులను పేర్కొంది. ఆ వృత్తులు సంజ్ఞానం, ఆజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, మేధ, దృష్టి, ధృతి, మతి, మనీష, జ్యోతి, స్మృతి, సంకల్ప, క్రతు, అసు, కామ, వసః. ఇలా ఏ వృత్తి తీసుకున్నా దాని వెనుకనున్న చైతన్యాన్ని మనం గుర్తించాలి. ఆ చైతన్యమే నేను అంటుంది. ఆ చైతన్యాన్ని ఎరుక అంటారు. ఇక్కడ ప్రజ్ఞానం అన్నది ఉపనిషత్తు, కాగ్నిషన్ అంటారు ఇంగ్లీష్లో. సో నేనెవరు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ ప్రజ్ఞానం నాలోనే ఉందా అంటే అంతటా ఉంది. అంతటా ఉంది అని చెప్పడానికి ఇప్పుడు బాహ్యంగా కొన్ని పేర్లు పేర్కొన్నది ఉపనిషత్తు. ఏష బ్రహ్మ, ఏష ఇంద్ర, ఏష ప్రజాపతి, ఏతే సర్వే దేవాః, ఇమాని చ పంచమహాభూతాని క్షుద్రమిశ్రాణీవ బీజాని అంది. ఇవన్నీ బ్రహ్మే. వీటిలో ఉన్నది బ్రహ్మ అనకూడదు, ఇవన్నీ కూడా బ్రహ్మే అంది. క్షుద్రమిశ్రాణీవ అంటే అత్యంత సూక్ష్మమైన ప్రాణి కూడా బీజాని, రాబోయే తరాలకు బీజాలు అని చెప్పింది. ఇవే కాక ఇతరానిచ ఇతరానిచ, ఈ చెప్పని వాటికి భిన్నంగా ఉన్నవి, వాటికి భిన్నంగా ఉన్నవన్నీ కూడా బ్రహ్మే అని చెప్పింది. తర్వాత ఈ జగత్తుని అనేక కోణాల్లోంచి చూపించింది. ఒక కోణం 4 రకాలుగా పుట్టిన జీవరాశులు, అండజానిచ, జారుజానిచ, స్వేదజానిచ, ఉద్భిజానిచ అంది. ఇంకొక కోణం జీవరాశులను 4గా వర్ణించింది. గుర్రం, ఆవు, మనిషి, ఏనుగు. అది కాక ఏ చిన్న ప్రాణిని తీసుకున్నా సరే అని. ఇంకొక కోణం మళ్ళీ 3 రకాలుగా విభజించింది. అవి జంగమంచ, పతత్రిచ, హెచ్చ, స్థావరం అంది. సో ఎలా తీసుకున్నా ఇవన్నీ కూడా బ్రహ్మే అంది. అంటే బ్రహ్మకి సజాతీయ, విజాతీయ, స్వగత భేదం లేదు. కానీ మనమేమనుకుంటున్నాం? నాకు సజాతీయ, విజాతీయ, స్వగత భేదం ఉంది అని అనుకుంటున్నాం. ఈ భేదాలను ఎలా పారద్రోలాలి అంటే ముందు స్వగత భేదం చూస్తే నా శరీరంలోని అనేక భాగాలను నేను విడివిడిగా చూస్తాను.
కానీ సుషుప్తిలో ఈ భాగాలన్నీ లయమైపోతాయి. ఆ విషయం నేను జాగృతావస్థలో నేర్చుకోవాలి. నేను చూడబడే శరీరాన్ని కాదు, నేను చూసే ఇంద్రియాలను కాదు, నేను ఆలోచించే మనసును కాను, నేను శుద్ధ సత్ను, నేను శుద్ధ చిత్ను అనే నిష్టలో నిలబడాలి. తర్వాత సజాతీయ భేదనాశనం ఎలా చేయాలి అంటే, ఉన్నదంతా చైతన్యమే, నాలోనూ ఇంద్రుడిలోనూ పిపీలికల్లోనూ అన్నింటిలోనూ ఉన్న చైతన్యం ఒకటే అని గ్రహించాలి. విజాతీయ భేదనాశనం ఎలా చేయాలి అంటే, జడమైన వస్తువుల్లో కూడా నేను ఉన్నాను, చైతన్యం అంతటా ఉంది. జడంలో చైతన్యం ఎలా ఉంది అంటే, చైతన్యం సర్వవ్యాపకం అని చెప్తున్నప్పుడు జడమైన వస్తువులు వదిలేస్తే ఇంకా చైతన్యం సర్వవ్యాపకం ఎలా అవుతుంది? అన్నింటిలోనూ ఉంది. నా శరీరం కూడా జడమే, శరీరంలో ఉంది. కాకపోతే శరీరంలో చైతన్యం ఉంది అని ఎలా తెలుస్తోంది అంటే, మనసు చైతన్యాన్ని ప్రతిబింబించటం వల్ల ఉంది. కానీ జడమైన బల్లలో మనసు లేదు కాబట్టి దానిలో చైతన్యం ఉన్నట్టు తెలియటం లేదు. అందువల్ల చైతన్యమైన నేను అంతటా ఉన్నాను, కానీ నేను లేకుండా వాటికి విడిగా ఉనికి లేదు కాబట్టి జగత్తు మిథ్య, చైతన్యమైన నేను సత్యం. ఈ చైతన్యమే సృష్టి స్థితి లయ కారణం. సృష్టి కారణంకి ప్రజ్ఞానే ప్రతిష్ఠితం అని, స్థితి కారణానికి ప్రజ్ఞానేత్రో లోక అని, లయ కారణానికి ప్రజ్ఞా ప్రతిష్ఠ అని చూసాం. ఈ జ్ఞానం పొందితే కలిగే ఫలం జీవన్ముక్తి, విదేహ ముక్తి. ఇక్కడితో మహావాక్య విచారణ ముగిసింది, ఉపనిషత్తు ముగిసింది. ఇది మనం విజయవంతంగా చేసుకున్నందుకు శాంతి పాఠం చెప్పాలి. ఓం వాగ్మే మనసి ప్రతిష్ఠిత, మనోమే వాచి ప్రతిష్ఠితం, రావీర్మేది వేదస్య మహానీస్తః, శ్రుతం మే మా ప్రహాసీర్, అనేనాధీతేన హోరాత్రాన్ సందధామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మామవతు తద్వక్తారమవతు, అవతు మాం అవతు వక్తారమవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఏ ఆటంకాలు లేకుండా ఈ ఉపనిషత్తు అధ్యయనం చేయగలిగినందుకు, బ్రహ్మజ్ఞానం కలిగినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఉపనిషత్తుల అధ్యయనం కొనసాగటం కోసం మొదటి మంత్రం మళ్ళీ చదువుతాము. ఆత్మా వా ఇదమేక ఏవాగ్రాసీత్, నాన్యత్ కించన మిషత్, స ఈక్షత లోకాన్ సృజాయితి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.